కాలేయం మార్పిడి వంటి ప్రాణరక్షణ చికిత్స అందుబాటులోకి రావాలంటే అవయవ దానంపై అవగాహన పెరగడం చాలా అవసరమని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు పి పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక హోటల్లో శుక్రవారం కాలేయ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ లివర్ సిరోసిస్, ఆకస్మిక లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన లివర్ వ్యాధులు మరియు క్రానిక్ హెపటైటిస్ వలన వచ్చే సమస్యల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమవుతుందన్నారు. వైద్య చికిత్సలకు స్పందించిన రోగుల్లో అసైటిస్, జాండీస్, హెపాటిక్ ఎన్సెఫెలోపతి వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుందన్నారు. ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు శస్త్రచికిత్స తరువాత మెరుగైన సంరక్షణ వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. మార్పిడి చికిత్స తర్వాత రోగులు జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుందని, సరైన సంరక్షణతో చాలామంది రోగులు సాధారణ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారన్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నాలం బాలవీరభద్ర, ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవించడం వల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పాడయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా తీవ్రంగా వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల వచ్చేటువంటి లివర్ ప్రాబ్లమ్స్. వాటిని మనం నాష్ అంటాం, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీయోటోహెపటైటిస్. అంటే మనకి ఎటువంటి హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు, ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఏమి ఉండవు కానీ, బట్ స్టిల్ మన బాడీలో ఎక్కువ శాతం ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల, అదేవిధంగా లివర్లో కూడా ఎక్కువ శాతం కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ పాడవుతుంది అనమాట. అటువంటి సందర్భంలో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం అనమాట. అంటే ఈ పేషెంట్స్లో ఎటువంటి హ్యాబిట్స్ లేకపోయినప్పటికీ కూడాను వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి వాళ్ళ యొక్క లివర్నే డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇటువంటి సందర్భంలో కూడాను లివర్ పూర్తిగా పాడయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇవి మనం జనరల్గా పెద్దవాళ్ళలో కారణాలు. అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఒక బైల్ డక్ట్స్ అంట, అంటే లివర్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి గ్రీన్ కలర్ ఫ్లూయిడ్ చిన్న పేగులకి జాయిన్ అవ్వడానికి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, బైల్ డక్ట్స్ అంటాం అనమాట. ఆ ట్యూబ్స్ చిన్నపిల్లల్లో కొంతమందిలో కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవచ్చు, జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల ఆ ట్యూబ్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవ్వవు అనమాట. వాటి వల్ల కూడాను చిన్నపిల్లల్లో లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని బిలియరీ ఎట్రీషియా అంట అనమాట. ఈ విధంగా పెద్దవాళ్ళలోని కొన్ని కారణాల వల్ల చిన్నపిల్లల్లో కూడా అల్టిమేట్గా లివర్ అనేది పూర్తిగా పాడైపోతుంది. మెయిన్ ప్రాబ్లం విత్ లివర్ ఏంటంటే ఆల్మోస్ట్ లివర్ 70 to 80% డ్యామేజ్ అయినంత వరకు కూడా మనకి ఎటువంటి లక్షణాలు కూడా బయటికి తెలియవు అనమాట. కనుక లోపల దాని మట్టుగా అలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ 80% డ్యామేజ్ అయిన తర్వాత మనకి లక్షణాలు బయటపడతాయి అనమాట. అప్పుడు మనం హాస్పిటల్కి కానీ లేదా డాక్టర్ని కానీ సంప్రదించాల్సిన అవసరం పడుతుంది. అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అయితే లివర్ పాడవుతే ఎటువంటి లక్షణాలతో పేషెంట్స్ మనకి ప్రజెంట్ అవుతారు? మొట్టమొదటిగా తొందరగా అలసిపోవటం, తొందరగా ఈజీ ఫెటిగబిలిటీ, తొందరగా అలసిపోవటము. అదేవిధంగా కొంతమందిలో జాండీస్, పచ్చకామర్లు రావటము, కొంతమందిలో పొట్టలో నీరు చేరికపోవడం, అంటే పొట్ట బాగా ఉబ్బిపోయి అసైటిస్ అంటాం అనమాట, పొట్టలో నీరు చేరికపోవడం. ఈ లివర్ పాడై ఎక్కువ రోజుల పాటు అట్లా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం వల్ల లివర్ యొక్క పాడైపోవడం వల్ల కిడ్నీస్ మీద కూడా ప్రెషర్ పడి సరిగ్గా మూత్రం రాకపోవడము, కాళ్ళు పొంగులు. అదేవిధంగా కొంతమంది మగతగా అంటారు, అంటే హెపాటిక్ ఎన్కెఫెలోపతి అంటాం అనమాట. అంటే లివర్ ఏదైతే బయటికి పంపించాల్సిన టాక్సిన్స్ ఉంటాయో అవి బయటికి పోకపోవడం వల్ల రక్తంలో ఎక్కువ శాతం పేరుకుపోవడం వల్ల హెపాటిక్ ఎన్కెఫెలోపతి అంటాం. అంటే కొంచెం మగతగా మాట్లాడటము. కొంతమందిలో ఆహార నాళిక అంటాం కదా, యూసోఫాగస్, దాంట్లో రక్తనాళాలు ఉబ్బిపోయి రక్తం వామిటింగ్స్ అంటే బ్లడ్ వామిటింగ్స్, హెమటెమిసిస్ అంటాం అన్నమాట. ఇట్లా జాండీస్ అవనియండి, తొందరగా సలాడ్స్ అంటాం చూడండి, అట్లా ప్రోటీన్స్ అండ్ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటూ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ ఒక 15 to 20 minutes రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ, ముఖ్యమైన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్. యూజువల్గా ఇప్పుడు అందరూ ఏంటంటే నైట్ 10 or 12 వరకు టీవీలు చూడటము, ఏదో అట్లా ఫోన్ చూసుకోవడం, అట్లా క్వాలిటీ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ తగ్గిపోతుంది అనమాట. అట్లీస్ట్ అడిక్వేట్గా ఒక 7 to 8 hours ప్రాపర్ హెల్దీ స్లీప్ తీసుకుంటూ ఈ ఫుడ్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ లివర్కి అసలు ముందుగుండానే ప్రాబ్లం రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు.